హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే కంప్యూటర్ వరల్డ్. నేను మీ రమేష్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంఎస్ పవర్ పాయింట్ లోకి ఫోటోని ఎలా ఇన్సర్ట్ చేయాలి అంటే పవర్ పాయింట్ యొక్క స్లైడ్ మీదకి మన కంప్యూటర్లో ఉన్న ఫొటోస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరెందుకు కలిసి వీడియో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఎంఎస్ పవర్ పాయింట్ ఓపెన్ చేద్దాం. విండో ప్లస్ ఆర్ పవర్ పిఎన్టీ అని టైప్ చేసి ఎంటర్. ఇలాంటి మెసేజ్ బాక్స్ ఏమన్నా ఓపెన్ అయితే క్లోజ్ చేయండి. బ్లాంక్ ప్రెజెంటేషన్ లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఇలా సైడ్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న 2 బాక్సెస్ డిలీట్ చేద్దాం. లోపల లెఫ్ట్ క్లిక్, లైన్ మీద లెఫ్ట్ క్లిక్, బాక్స్ డిలీట్. లోపల లెఫ్ట్ క్లిక్, లైన్ మీద లెఫ్ట్ క్లిక్, బాక్స్ డిలీట్. ఇప్పుడు మన కంప్యూటర్లో ఉన్న ఫోటోని ఎంఎస్ పవర్ పాయింట్లో ఉన్న స్లైడ్ మీదకి ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ మెను, పిక్చర్. మీ కంప్యూటర్లో ఫొటోస్ ఎక్కడున్నాయో చూసి ఫోటో మీద క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్. ఫోటో ఇన్సర్ట్ అయిన తర్వాత దీన్ని సైజు పెంచొచ్చు, తగ్గించొచ్చు. కార్నర్లో మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్ డ్రాగ్. కార్నర్లో మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్ డ్రాగ్. 4 కార్నర్స్ ఉంటాయి. ఏదో ఒక కార్నర్ మౌస్ పాయింటర్ పెట్టిన తర్వాత అక్కడ యారో సింబల్ వస్తుంది. అప్పుడు యారో సింబల్ వచ్చిన తర్వాత లెఫ్ట్ క్లిక్ డ్రాగ్. ఫోటో మూవ్ చేయాలి అంటే ఫోటో మీద మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్ డ్రాగ్. ఫోటోని రొటేట్ చేయాలి అంటే పైన ఉన్న రొటేషన్ సింబల్ అక్కడ మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్ డ్రాగ్. ఈ విధంగా మన కంప్యూటర్లో ఉన్న ఫోటోని స్లైడ్ మీదకి ఇన్సర్ట్ చేసి ఫోటోని సైజు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అలాగే ఫోటోని రొటేట్ కూడా చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.